హలో, నమస్తే అండి. శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారి హృదయగానం నవల 14వ భాగాన్ని స్వాగతం అండి. మృదుల స్టాఫ్ రూమ్లో ఉండగా ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నట్టు కబురొచ్చింది. మృదుల వెళ్ళింది. ఆయన మృదులని కూర్చోమని డ్రాయర్ తెరిచారు. ఆయన మృదులకి ఒక ఉత్తరం ఇచ్చారు. అందులో మృదుల, శాంత, రమేష్ల పట్ల చాలా పక్షపాతం చూపిస్తుందని, వారికి ఫస్ట్ మార్కులు అయాచితంగా ఇచ్చి మిగతా స్టూడెంట్స్కి అన్యాయం చేస్తుందని ఆరోపిస్తూ ప్రిన్సిపాల్కి 10 మంది స్టూడెంట్స్ ఫిర్యాదు చేశారు. దీనికి మీరు ఏమని జవాబు చెప్తారు? ఆయన అడిగారు. మృదుల ముఖంలోకి రక్తం ఎగబాకొచ్చింది. అసలే గులాబీ రంగులో ఉండే ముఖం మరింత కంది మందారంలా అయింది. మృదుల ఆ ఉత్తరం ఆయన ఎదురుగా పెట్టి, సార్, మీరు నేను దిద్దిన పేపర్లు తెప్పించుకొని ఒక్కసారి మీరే స్వయంగా పరీక్ష చేయండి. ఆ మార్కులు వేయటం న్యాయమో అన్యాయమో మీకే తెలుస్తుంది. మీరు అడిగిన సంజాయిషికి నా సమాధానం ఇదే అంటూ కుర్చీలోంచి లేచింది. మృదులాదేవి, ఇది కోఎడ్యుకేషన్ కాలేజీ అని మర్చిపోకండి. స్టూడెంట్స్ మనసుల్లో ద్వేషం, అసూయ రగల్చటం మంచిది కాదు, ఆయన హెచ్చరిస్తున్నట్లుగా అన్నారు. వెళ్ళబోతున్న మృదుల ఆగింది. ఒక్క నిమిషం ఆయన వైపు చూసి, నాకు తెలుసు సార్ అంది. ఈ ఉత్తరం చూపెట్టి మిమ్మల్ని తప్పుపట్టి సంజాక్షి అడగాలని కాదు నా అభిమతం. జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడానికి చెప్పాను. థ్యాంక్ యూ సార్ అంది మృదుల. మృదుల ప్రిన్సిపాల్ గారి గది నుండి బయటకు వచ్చింది. అక్కడి నుంచి క్లాస్కి వెళ్తుంటే దోవలో రమేష్ ఎదురయ్యాడు. గుడ్ మార్నింగ్ మేడం అన్నాడు. గుడ్ మార్నింగ్ మృదుల వెళ్ళిపోతూనే అనేసింది. రోజుల అతన్ని చూసి ఆగలేదు, ఆత్మీయంగా నవ్వలేదు. మృదుల వెళ్ళిపోతుంటే అతను వెనకే గభాలన వచ్చాడు. మేడం, రాత్రి డాడీ వచ్చారట. మృదుల తిరిగి చూసింది. ఆ చూపులు తీక్షణంగా ఉన్నాయి. మీ డాడీకి చెప్పాల్సిన జవాబు చెప్పాను. ఇక మీదట అనవసరంగా నన్ను పలకరించకు అనేసి ఇంకో మాటకి తావివ్వకుండా వెళ్ళిపోయింది. రమేష్ ఎన్నడూ లేని మృదుల ఈరోజు చూపిన ఈ తిరస్కారానికి నిరుత్తరుడైనట్టు నిలబడిపోయాడు. అతని ముఖంలో సదా వెలుగు చిందించే చిరునవ్వు ఎవరో ఊదేసినట్లే ఆరిపోయింది. నవ్వుతూ దగ్గరగా వచ్చిన చిన్నపిల్లని కన్నతల్లి ఈడ్చి కొడితే బిత్తరపోయినట్టు చూసిన చూపది. ఇంతలో వెనక నుంచి ఎవరో కిసుక్కుని నవ్వారు. రమేష్ తిరిగి చూశాడు. రమణ ఎక్కిలించినట్టు నవ్వుతున్నాడు. రమేష్ కళ్ళు ఎర్రబడ్డాయి. మృదుల విదిలింపుగా మాట్లాడిన వెళ్ళిపోయిన దానికంటే రమణ వెక్కిరించినట్టుగా నవ్వే అతనిలో రాజుకుంటున్న అవమానాగ్నిని పగ్గున మంటలా రేపింది. అతను సరాసరి రమణ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు. నవ్వొచ్చింది, నవ్వాను తప్ప. రమణ బెదురు లేకుండా అన్నాడు. ఎందుకు నవ్వావో చెప్పు నిలదీశాడు. రమణ చుట్టూ చూశాడు. ఆ తర్వాత తలెత్తి అక్కడ మామిడి చెట్టు మీద ఉన్న కోతిని చూపిస్తూ దాన్ని చూసి నవ్వాను అన్నాడు. రమేష్కి తనని కోతితో పోలిస్తున్నాడని అర్థమైంది. వెంటనే చేయి చాచి ఈడ్చి చెంపపై గట్టిగా కొట్టాడు. రమణ బిత్తరపోయాడు. చెంప పట్టుకుంటూ, ఎందుకు నన్ను కొట్టావు అన్నాడు. రమేష్ చెట్టు మీద ఉన్న కోతిని చూపిస్తూ అది నన్ను కొట్టమంది అనేసి వెళ్ళిపోయాడు. రమణ ప్రిన్సిపాల్ గదివైపు వెళ్ళాడు. రమేష్ క్లాస్లోకి వచ్చాడు. మృదుల అప్పటికే పాఠం చెప్తుంది. రమేష్, మే కమిన్ మేడం అన్నాడు. మృదుల చేత్తో లోపలికి వెళ్ళమన్నట్టు సైగ చేసింది. రమేష్ వచ్చి కూర్చున్నాడు. అతని పక్కన కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. విస్సు, సీను, రంగా, రమణ, మంజుల ఎవరు రాలేదు. మృదుల పాఠం చెబుతున్నట్లుగా ఒక్క క్షణం ఆగింది. క్లాసు అందరినీ కలియ చూస్తూ ఖచ్చితమైన స్వరంలో, రేపటి నుంచి ముందుగా క్లాసుకు రాలేని వాళ్ళు ఎవరూ నా క్లాసుకు రావద్దు. మధ్యలో వచ్చి నేను చెప్తున్న పాఠం డిస్టర్బ్ చేసిన వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదండి. మొదటి వరుసలో కూర్చుని ఉన్న రమేష్ ముఖం ఆ మాటలు వినగానే వెలవెలాపోయింది. క్లాసులో మిగతా వాళ్ళంతా ఆ మాటలు అతన్ని ఉద్దేశించి అన్నట్లుగా అతని వైపు వాలు చూపులు చూడసాగారు. రమేష్ ఈ అవమానం దిగమింగి హుందాగా కూర్చున్నాడు. మృదుల టేబుల్ మీద ఎర్రగులాబీ పెట్టింది. కానీ మృదుల దాన్ని తాకలేదు సరికదా, దాని వైపు చూడనైనా లేదు. పాఠం చెప్తున్నంతసేపు ఒక్కసారి కూడా పొరపాటుగా కూడా రమేష్ వైపు చూడలేదు. క్లాస్ అయిపోయింది. మృదుల వెళ్ళిపోతుంది. ఎదురుగా భ్రమరాంబ మేడం వస్తుంది. విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే డియర్ అంది. థ్యాంక్ యూ, మీకు ఎలా తెలుసు? జయశ్రీ చెప్పింది. పార్టీ ఏమీ లేదా? లేదు. మృదుల
వెళ్ళిపోయింది. ఈ సంభాషణ రమేష్ చెవిన పడింది. ఏమిటి, ఈరోజు మేడం పుట్టినరోజా? అయ్యో, తనకి తెలియనే తెలియదే. తను కనీసం విష్ అయినా చేయలేదు. అతను నిశ్చేష్టుడైనట్టు కూర్చున్నాడు. రమేష్ గబాలను లేచాడు. మృదుల కోసం స్టాఫ్ రూమ్ వైపు వెళ్ళిపోతుంటే ప్యూన్ వచ్చి ప్రిన్సిపాల్ గారు రమ్మంటున్నారు అన్నాడు. రమేష్ అటు వెళ్ళక తప్పలేదు. అక్కడ రమణతో పాటు తండ్రి కూడా కూర్చుని ఉన్నాడు. ప్రిన్సిపాల్ గారు రమణని ఎందుకు కొట్టాడో సంజయ్షి అడిగారు. రమణ మృదులకి రమేష్కి మధ్యన జరిగిన సంభాషణని చిలకలా పలికి వర్ణించాడు. ప్రిన్సిపాల్ గారి దగ్గర రమేష్ ఇంకెప్పుడు తోటి విద్యార్థి మీద అలా దురుసుగా ప్రవర్తించనని క్షమాపణ రాసి ఇచ్చి బయటకొచ్చాడు. అతను స్టాఫ్ రూమ్కి వచ్చి మృదుల కోసం అడిగాడు. ప్యూన్ మృదుల అప్పుడే ఇంటికి వెళ్ళిపోయిందని చెప్పాడు. చీకటి పడింది. లైట్లు వెలిగాయి. మృదుల టేబుల్ దగ్గర కూర్చుని తల్లికి ఉత్తరం రాయటం పూర్తి చేసి కవర్ మీద అడ్రస్ రాసి ఉత్తరం అంటించి పక్కన పెట్టింది. తాను కులాసాగానే ఉన్నానని, కొత్త చీర కట్టుకున్నానని, పుట్టినరోజు బాగానే గడిపానని రాసింది. లేకుంటే ఆవిడ బాధపడుతుంది. ఉత్తరం రాయటం పూర్తి చేసిన మృదుల కుర్చీలో వెనక్కి ఆనుకొని తదేకంగా ఆలోచిస్తూ కూర్చుంది. ఈరోజు ఉదయం ప్రిన్సిపాల్ గారు పిలిచి విద్యార్థులు రాసిన ఉత్తరం చూపించినప్పటి నుంచి మృదుల మనసు చేదు తిన్నట్టుగా ఉంది. మధ్యాహ్నం ఇంటికి వచ్చేస్తుంటే శారద కలిసి వాళ్ళ ఇంటికి లాక్కెళ్ళింది. సాయంత్రం ఇంటికి వచ్చింది. శాంతా జయశ్రీ వచ్చారు. వాళ్ళు ఏదైనా సినిమాకి వెళ్దామన్నారు. కానీ మృదుల అంగీకరించలేదు. శాంతా జయశ్రీలతో కలిసి ఎక్కువగా సినిమాలకు, షాపింగ్లకి వెళ్తూ బయట ఎక్కువగా తిరగకూడదని నిశ్చయించుకుంది. ఆ పూట మనసు బాగాలేదని మృదుల వాళ్ళిద్దరినీ ఇంటికి వెళ్ళమని చెప్పింది. తను నోట్స్ ప్రిపేర్ అవ్వాలని చెప్పింది. శాంతా జయశ్రీ వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ మృదుల మాటకి ఎదురు చెప్పరు. మృదుల పని ఉందని చెప్పగానే వెళ్ళిపోయారు. మృదుల కాసేపు అటు ఇటు ఇంట్లో తిరిగింది. దొడ్లోకి వెళ్ళి మందార చెట్టుకు నీళ్లు పోసి వచ్చింది. సన్నదాజి పూలు కోసి తెచ్చుకుని దండ కట్టింది. అయినా పొద్దుపోలేదు. కాలక్షేపం లేదు. అప్పుడు కూర్చుని తల్లికి ఉత్తరం రాసింది. మృదుల తలెత్తి టైం చూసింది. ఇంకా 7 గంటలు కూడా కాలేదు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దంలో నుంచి ఒంటరితనం మెల్లగా మహారక్కస్లా కదలసాగింది. ఈరోజు తన పుట్టినరోజు. విజయ్ పోయిన తర్వాత ఈ పుట్టినరోజు ప్రాధాన్యతని తానే చెరిపేసింది. అతను ఉన్నప్పుడు ఎంత బాగుండేది. అతను శుభాకాంక్షలు చెప్పడంతో తెల్లారేది. ఆ రోజంతా ఇద్దరూ కలిసి తిరిగేవారు. సినిమాకు వెళ్ళటం తప్పనిసరిగా ఉండేది. ఇద్దరూ ఎక్కువగా మాట్లాడుకునేవారు కాదు. కానీ ఆ కలిసి ఉండటంలోని ఏదో సాన్నిహిత్యం. మృదుల ఎంబ్రాయిడరీ బాగా చేసేది. మృదుల కుడుతుంటే నేర్చుకుంటాను అంటూ ఇంకో పక్క నుంచి అతను కుట్టేవాడు. తప్పులు కుట్టి మృదుల చేతి తిట్లు తినేవాడు. ఆ కేకలు వేయటం, అతను తలదించుకోవటం, అదంతా ఒక సరదా. ఇద్దరూ కలిసి మొక్కలకి కుదుళ్ళు చేసి నీళ్లు పెట్టేవాళ్ళు. పండగ వస్తే మామిడాకులు తోరణాలు కట్టేవాళ్ళు. తాను గుమ్మానికి తాడు పట్టుకుంటే అతను మామిడాకులు వేలాడదీసేవాడు. దసరా వస్తే బంతిపూలు మాలగుచ్చుతుంటే అతను శ్రద్ధగా దారం పట్టేవాడు. కాలేజీలో పరీక్షలై పేపర్లు దిద్దుతుంటే అన్నీ బొత్తిగా పెట్టేవాడు. మృదుల ఎక్కడైనా తప్పుగా మార్కులు ఎక్కువ తక్కువ వేసిందేమో చూసేవాడు. ఇద్దరూ కలిసి అతని ఉద్యోగం కోసం వేట ప్రారంభించేవాళ్ళు. ఒకసారి ఒక కంపెనీకి ఇంటర్వ్యూ వచ్చింది. అతనితో పాటు మృదుల కూడా వెళ్ళింది. మృదులకే ఉద్యోగం కావాలనుకుని కంపెనీ డైరెక్టర్ పిఏ మృదులకి తప్పక ఉద్యోగం దొరుకుతుందని చెప్పేశాడు. మృదుల ఉద్యోగం నాకు కాదు ఇతనికి అంటూ విజయ్ని చూపించింది. పిఏ ముఖం వెలవెలాపోయింది. విజయ్కి ఆ ఉద్యోగం రాలేదు. ఆమె అతనికి తోడు, అతను ఆమెకి నీడ. ఇద్దరూ పాలు నీళ్లలా కలిసి బతికేవారు. మృదుల ఎక్కడుంటే అక్కడ విజయ్ ఉండాల్సిందే. విజయ్ కనిపించాడంటే మృదుల ఆ చుట్టుపక్కల ఎక్కడో ఉన్నదన్నమాటే. పుట్టినరోజు వస్తే వీణ మీద అతనికి ప్రత్యేకంగా పాట పాడి వినిపించాల్సిందే. ఈ సంగతి గుర్తురాగానే మృదులకి కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. విజయ్ పోయిన సంవత్సరంలో వచ్చిన తన పుట్టినరోజు నాడు వీణ వదిన చెల్లెలకి ఇచ్చేసింది. అయ్యో, ఇదేమిటి, అంత ఖరీదు పెట్టి కొనుక్కున్న వీణ. తల్లి లబలబలాడింది. ఇంకా దాంతో నాకు పని లేదమ్మా అంది మృదుల. మృదులకి ఈ సంగతులన్నీ గుర్తొస్తుంటే
కళ్ళల్లో నీళ్లు జలజలా కారసాగాయి. వాటిని చేత్తో తుడిచేసుకుంది. ఛీ, ఏమిటి బేలతనం? తను విజయ్ జ్ఞాపకాలతో సంతోషంగా బతకాలి కానీ ఇలా ఏడవటం ఏమిటి అనుకుంది. అతను ఎక్కడికి వెళ్ళాడు? తన మనసులో మాటి మాటికి మెదిలే జ్ఞాపకాల్లో చిరంజీవి బతుకుతున్నాడు. తను ఎంత ధైర్యం చెప్పుకున్నా ఈ ఒంటరితనం నుంచి వదిలిపోదేమిటి? ఈరోజు మనసు ఎందుకని మరీ ఇంత దీనంగా ఉంది? మృదులకి ఆ క్షణంలో అనిపించింది, మనిషికి ఈ ప్రపంచంలో డబ్బున్నా లేకపోయినా పర్వాలేదు, కానీ మనిషి తోడు మాత్రం చాలా ముఖ్యంగా కావాలి. డబ్బు అనేది మనిషి చుట్టూ ఎంతమంది ఉన్నా మానసికంగా ఒంటరివాణ్ణి చేస్తుంది. మనిషి తోడు అనేది చుట్టూ ఎంత దరిద్రం ఉన్నా భయం కలగనీయదు. అందుకేనేమో డబ్బున్న వాళ్ళు మానసికంగాను పిరికిగాను, డబ్బు లేని వాళ్ళు ధైర్యంగాను బతకగలుగుతారు. మృదులకి హఠాత్తుగా ఈ ఊరి నుంచి వెళ్ళిపోవాలనిపించింది. నిశ్శబ్దంగా ఉన్న ఈ ఇల్లు, ఈ ఒంటరితనం తను భరించలేనట్టుగా అనిపించింది. ఎక్కడికి వెళ్తుంది తను? ఈ భయంకరమైన ఒంటరితనం అనే రాక్షసి బయట ఎక్కడా లేదు, తన గుండెల్లోనే ఉంది. అక్కడి నుంచి దాన్ని దోసేయగలిగితే తను ఎక్కడున్నా సుఖంగానే ఉండగలుగుతుంది. అదే తనకి చేతనవ్వట్లేదు. మృదుల కళ్ళ వెంట నీళ్లు జారసాగాయి. ఆ ఏడుపులోనే ఏదో ఉపశమనం కలుగుతుంది. ఇంతలో తలుపు దగ్గర చప్పుడైంది. మృదుల తలెత్తి చూసింది. గుమ్మంలో ఎదురుగా హర్షకిరణ్ కనిపించాడు. అతను లోపలికి వస్తూ, సారీ, చాలా లేటుగా వచ్చాను నేను. విష్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అన్నాడు. అతన్ని చూడగానే మృదుల చప్పున లేచి నిలబడింది. మృదుల కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. ఏడ్చినట్లు ముక్కు ఎర్రబడి కనురెప్పలు ఉబ్బి ఉన్నాయి. అతను అలా ఉన్న మృదులను చూడగానే అప్రతిభుడైనట్టుగా ఆగిపోయాడు. మృదుల చప్పున ఎడంచేత్తో కొంగులాక్కొని కళ్ళు గట్టిగా తుడిచేసుకుంది. సారీ, నేను రాకూడని సమయంలో వచ్చానా? మెల్లని స్వరంతో అన్నాడు అతను. లేదు, రండి అన్నది. అతను లోపలికి వచ్చాడు. అతని ముఖంలో అక్కడికి అడుగు పెట్టినప్పుడున్న నవ్వు మాయమైంది. అతని కళ్ళు మృదులని చురుగ్గా చూస్తున్నాయి. మృదుల నవ్వు తెచ్చిపెట్టుకుంటూ, నేను ఒక్కదాన్నే ఉంటే చాలా భయంకరంగా అనిపిస్తుంది. అసలు ఎవరొస్తారా అని ఎదురు చూస్తున్నాను. మీరు దేవుడల్లే వచ్చారనుకోండి, గబగబా అంది. ఆ మాట వినగానే హర్షకిరణ్ కనుబొమ్మలు కొద్దిగా పైకి లేచాయి. కూర్చోండి, తెచ్చిపెట్టుకుని హుషారుతో అంది. ఇంతలో హర్షకిరణ్ నౌకరు పట్టుగుడ్డ కప్పిన పొడవాటి వస్తువుని ఒకదాన్ని తెచ్చి అక్కడ లోపల పెట్టి వెళ్ళిపోయాడు. అసలు సాయంత్రం ఏమైందంటే, గబగబా ఏదో మాట్లాడేయబోతున్న మృదుల దాన్ని చూడగానే ఆగిపోయింది. ఏమిటది అంది. వీణ అన్నాడు హర్షకిరణ్. వీణ అంది మృదుల. అవును, ఇది మా అమ్మది అంటూ హర్షకిరణ్ వెళ్ళి ఆ పట్టుబట్ట తాడు లాగి విప్పి అందులో నుంచి వీణ బయటికి తీస్తూ దాన్ని అత్యంత అపురూపమైన వస్తువులా చూస్తూ, ఈ ప్రపంచంలో ఉన్న వస్తువుల్లోకెల్లా ఇది నాకు చాలా ఇష్టమైంది. ఈరోజు నేను ఊళ్ళో లేను, సాయంత్రమే వచ్చాను. శాంత మీ పుట్టినరోజుని చెప్పింది. వెంటనే మిమ్మల్ని విష్ చేయాలనిపించింది, కానీ నా చేతుల్లో ఏమీ లేదు. ఒట్టి చేతులతో ఎలా రాను? క్షణం ఆలోచించాను. నా గదిలో ఈ వీణ కనిపించింది. కమ్మని కంఠంగల మీకు ఇంతకంటే తగిన బహుమతి ఇంకేదీ ఉండదనిపించింది. వెంటనే ఇది తెచ్చేశాను. విష్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ దిస్ డే అంటూ హర్షకిరణ్ వీణ తీసుకొచ్చి మృదుల చేతుల్లో పెట్టాడు. మృదుల అతని వైపే బొమ్మలా నిలబడి చూస్తుంది. హర్షకిరణ్ అన్నాడు, చూడండి, మీరు ఆ రోజు మా ఇంటికి వచ్చినప్పుడు ఇది తీసుకుని వాయిస్తూ పాడుతుంటే నాకు అప్పుడే అనిపించింది, ఈ వీణ మీ దగ్గర ఉండాల్సిన వస్తువని. మా శాంత ఉందే, అది ఒట్టి మొద్దు. మా అమ్మ పోరు పడలేక సంగీతం నేర్చుకుందే తప్ప సంగీతం మీద దానికంత ధ్యాస లేదు. చక్కని కంఠం ఉంది, కానీ ఏం లాభం? వీణ వాయించాలంటే బద్ధకం. అతను వీణని చూస్తూ, ఇది నేను శాంతని వదిలి మీకు ఎందుకు ఇస్తున్నాను అనుకుంటున్నారా? ఈ వీణ తప్ప నేను శాంతకి నా ఆస్తి అంతా ఇమ్మన్నా ఇస్తాను. మా అమ్మ గుర్తుగా నాకు మిగిలిన ఈ వీణని దానికిస్తే అది పెళ్ళైన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఏ మూలలో పారేస్తుందని నా నమ్మకం. ఈ వీణ నాది,
దీన్ని మా అమ్మ నాకు బహుమతిగా ఇచ్చింది తెలుసా? అతని కళ్ళు ఆ మాటలు చెప్తుంటే చాలా గర్వంగా మెరిశాయి. ఒకసారి నా చిన్నప్పుడు మా అమ్మకి బాగా జ్వరం వచ్చింది. అది అమ్మవారిగా మారింది. నేను అది తగ్గే వరకు అమ్మని కంటికి రెప్పలా చూసుకున్నాను. అమ్మకి తగ్గిన తర్వాత ఇరుగు పొరుగుతో అందరికీ నేనే మృత్యువుతో పోరాడి అమ్మని బతికించుకున్నానని చెప్పుకుంది. ఒకరోజు నన్ను దగ్గరికి తీసుకుని నా తల్ల మీద ముద్దు పెట్టుకుంటూ నీకేం కావాలో అడగరు నాన్న అంది. నేను అమ్మ వీణని చూపించి అన్నాను. అది కావాలి అన్నాను. అమ్మ తెల్లబోయింది. అదా, అదెందుకురా, ఏం చేసుకుంటావంది. నీకు ఈ వీణ అంటే చాలా ఇష్టంగా, నాకు అదే ఇష్టం అందుకని అన్నాను. అమ్మ నవ్వింది. నా బంగారు కొండవి అనిపించుకున్నావు కదరా అంటూ నా బుగ్గలు ముద్దాడింది. అప్పుడే వెళ్ళి ఆ వీణను తెచ్చి నా చేతుల్లో పెట్టి ఇది ఈ క్షణం నుంచి నీదే. ఆ రోజునే పెయింటింగ్ చేసే వీరాచారిని పిలిపించి వీణ మీద నా పేరు రాయించింది. ఇదిగో చూడండి అంటూ చూపించాడు. వీణ మీద హర్షకి ప్రేమతో అమ్మ అని చిన్ని అక్షరాలతో ఉంది. ఈరోజు మీ పుట్టినరోజు అని శాంత చెప్పగానే మీకు అమూల్యమైన బహుమతి చిరకాలం గుర్తుగా ఉండాది, ఏదైనా ఇవ్వాలనిపించింది. నేను ఇంతకంటే అపురూపమైంది ఇంకేదీ ఉండదనుకున్నాను అంటూ అతను వీణని మృదుల చేతుల్లో ఉంచాడు. మృదుల వెర్రిదాన్లా వీణ వైపే చూస్తుంది. మృదుల, మీరు దీని మీద ఏదైనా ఒక్క పాట వాయిస్తే నేను చాలా సంతోషిస్తాను. మీ పుట్టినరోజు నాడు మీరు నాకు ఇచ్చే తీపి అయిన విషయం ఇంతకంటే ఇంకేదీ ఉండదనుకుంటాను. మీరు తప్పక వాయించాలి సుమా అన్నాడు. మృదుల అతని వైపు చూసింది. అతని కళ్ళు ఆమె కళ్ళని క్షణం సేపు బంధించాయి. ఆ క్షణంలో అతని కళ్ళల్లో ఆమెకి కనిపించిన మహత్తు ఏమిటో గాని అతని మాటని తిరస్కరించలేకపోయింది మృదుల. హర్షకిరణ్ అక్కడున్న కుర్చీల్ని పక్కకి లాగాడు. కుర్చీల మీద వేసిన చారల జంపకాన మీద మృదుల వీణను తీసుకుని కూర్చుంది. హర్షకిరణ్ చెప్పులు విడిచొచ్చి మృదుల ఎదురుగా కూర్చున్నాడు. మృదుల వీణ పట్టుకుని అలాగే కూర్చుంది. ఆమె ముఖంలో ఆవేదన, మొహమాటం స్పష్టంగా కనిపిస్తున్నాయి. వివసత్వం కూడా ఉంది. ఒకప్పుడు ఇలాగే పుట్టినరోజున తాను వీణ వాయిస్తుంటే విజయ్ ఎదురుగా కూర్చునేవాడు. ఒక రోజున ఇలాగే పుట్టినరోజున విజయ్ తన జీవితంలో లేడని, తనకెంతో ఇష్టమైన వీణని వేరే వాళ్ళకి ఇచ్చేసింది. ఈరోజు హర్షకిరణ్ చేతుల మీదుగా మళ్ళీ వీణ తనకి తిరస్కరించలేని బహుమతిగా జీవితంలోకి వస్తుంది. ఏమిటి విచిత్రం అనిపిస్తోంది. హర్షకిరణ్ వీణతీగలు మీటుతూ చాలా తగ్గు స్థాయిలో అన్నాడు. మృదుల, గానం కొందరినే అలరిస్తుంది, కానీ హృదయగానం అందరి మనసులను స్పందింపజేస్తుంది. ఈ గానానికి రాగాలు ఎన్నెన్నో, ప్రేమ, ద్వేషం, మమత, విషాదం, అనురాగం, ఆగ్రహం, విరహం, వినోదం. మనిషి మనసుకి ఎన్ని అనుభూతులో అన్ని రాగాలు. ఈ హృదయగానం అందరికీ అర్థం కాదు. మనసు ఉండి అది స్పందించే సంస్కారవంతులకే అర్థమవుతుంది. అతను తగ్గు స్థాయిలో అంటున్న ఆ మాటలు నిస్పృహ, నిరాశగా విలవిల్లాడుతున్నట్టున్న మృదుల మనసుకి ఊరట కలిగించసాగాయి. మృదుల మనసుని ఒంటరితనపు రాక్షసి చేతుల్లో బందీగా చిక్కిన మృదులని సంకెళ్ళు విడగొట్టినట్టుగా చేయసాగాయి. మృదుల మనసుని అరగంట క్రితం ఇనుప గుళ్ళు కట్టి అగాధంలోకి లాగుతున్న భారాన్ని అవి తెగకొట్టి తేలికపరిచేశాయి. అతని ఉనికి, అతని సాన్నిహిత్యం, అతని కంఠం ఎక్కడో గాఢాంధకారంలో ఊబిలోకి దిగిపోతున్న మనిషికి చేయూతనిచ్చి పైకి లాగి ఆ ప్రమాదం నుండి రక్షించగా అనిపించాయి. మృదుల మనసు తేలికపడింది. చేతివేళ్లు ఆ వీణని అత్యంత ఆత్మీయురాలిని ఆప్యాయంగా పలకరిస్తున్నట్టుగా తీగలని మీటసాగాయి. వైష్ణవ జనతో అంటూ మృదుల వీణ వాయించసాగింది. హర్షకిరణ్ కోమలమైన ఆ వేళ్లు అలవోకగా పలికిస్తున్న అద్భుతమైన ధ్వనిని ముగ్ధుడైనట్టుగా చూస్తున్నాడు. మృదుల వీణ వాయిస్తుంది. ఎదురుగా కూర్చుని ఉన్న హర్షకిరణ్ ముఖం ఒక్క నిమిషం విజయ్లా అనిపించింది. కానీ అంతలోనే హర్షకిరణ్ తానే అన్నట్టుగా చూస్తున్నాడు. ఈ మార్పులన్నీ తన మనసులోవి. తన మనసు పరే ఆరాటం ఇది. విజయ్ ఇక లేడు.
ఈ జీవితం అంతా తాను ఒంటరితనంలోనే గడపాలి. ఇది అనంతమైన శూన్యం. మృదులకి ఏడుపు వచ్చేస్తుంది. మృదుల వాయిస్తున్నదల్లా ఒక్కసారిగా ఆ వీణ మీదికి తల వాల్చేసి ఏడవసాగింది. హర్షకిరణ్ ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఆ తర్వాత లేచి మృదుల పక్కగా వచ్చి కూర్చున్నాడు. ఏడుస్తున్న మృదుల చేతుల్లో వీణను తీసి పక్కన పెట్టాడు. మృదుల, ఏడుస్తున్నారా? ఎందుకు? మృదుల మాట్లాడలేదు. ఏడుపు ఇంకా రెట్టింపైంది. పుట్టినరోజు నాడు మీరు ఇలా ఏడవటం బాగాలేదు, ప్లీజ్. అతను అనునయంగా అన్న కొద్దీ మృదులకి దుఃఖపు కెరటం ఎక్కువైంది. అతను ఒక్క నిమిషం నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. అతను మృదుల ఏడుపు చూడలేకపోతున్నాడు. అతని మనసులో పొంగి వస్తున్న భావాల్ని బిగబట్టుకున్నట్టుగా అతని దవడ ఎముక కదలసాగింది. ఆ తర్వాత స్థిర నిశ్చయం చేసుకున్న వాడిలా వీణ మీదికి వంగిపోయిన మృదుల తలని ఎత్తి మృదుల చేతుల్లోంచి వీణను తప్పించి దాన్ని పక్కగా ఉంచాడు. మృదుల పిలిచాడు. మృదుల మోకాలిపై తలదాచుకుని ఏడవసాగింది. ఆ ఏడుపులో ఎంతో నిస్సహాయత్వం ఉంది. ఆమె వ్యక్తిత్వాన్ని, తెలివితేటల్ని, ఆత్మ సంయమన శక్తిని కుక్కటి వేళ్లతో తెంచివేసి ఆమెని గడ్డిపోచల తనలో తొలిచివేస్తున్న దుఃఖపు వరద అది. హర్షకిరణ్ ఒక్క నిమిషం అలాగే ఏడుస్తున్న మృదులని చూస్తూ ఉండిపోయాడు. తర్వాత 2 చేతులతో మృదుల భుజాలు పట్టి దగ్గరకు తీసుకున్నాడు. మరుక్షణంలో ఎలా జరిగిందో ఇద్దరికీ తెలియదు. అతను మృదులని గుండెలకు అదుముకున్నాడో లేక మృదులే అతని ఛాతీకి తల ఆనించిందో తెలియనంత వేగంగా జరిగింది. మృదుల అతని కౌగిల్లో ఒదిగిపోయింది. మృదుల మృదుల అస్పష్టంగా అన్నాడు. విజయ్. మృదుల ఏదో చెప్పబోయింది. విజయ్ కాదు, హర్షకిరణ్. మరో నిమిషంలో అతని చేతులు మృదులని ఆవేశంగా చుట్టేశాయి. మృదుల, నువ్వు ఎంత ఒంటరితనంలో కుంగిపోతున్నావో నాకు అర్థమవుతుంది. నువ్వు ఒంటరిదానివి కాదు, రా, నా దగ్గరకు రా, నా గుండెల్లో నిన్ను దాచేసుకుంటాను. మృదుల, నువ్వు విజయ్ని నువ్వుగా మర్చిపోలేవు. విజయ్ని మరిపింపజేసే వ్యక్తి నీ జీవితంలోకి రావాలి. అది నాకు తెలిసింది. నాకు ప్రేమని పంచి ఇచ్చే వ్యక్తి కావాలి. నీకు ప్రేమని అందుకునే మనిషి కావాలి. మన ఇద్దరికి ఒకరికి ఒకళ్ళు తోడు. జీవితంలో చాలా బాగుంటుంది. నాకు అవకాశం ఇవ్వు మృదుల. నువ్వు ఒంటరిగా ఉండొద్దు. ఒంటరిదాన్ని అనే భావన ఈ క్షణం నుంచి మర్చిపో. నాకు నువ్వు కావాలి. అతని పెదవులు మృదుల నుదురిని, కళ్ళని, చెంపలని, మెడని ఆర్తిగా తాకి చెప్తున్నాయి. అతని వెచ్చని ఊపిరిలో మృదుల ఒంటరితనం కాలి బూడిదైపోతుంది. అతని పెదవులు మృదుల పెదవుల్ని తాకాయి సున్నితంగా. అతని స్పర్శ, ఆ కౌగిలి. నువ్వు ఒక్కసారి నా దగ్గరికి వచ్చావంటే ఇక ముందెప్పుడూ నన్ను వదిలి ఒక్క అరక్షణం కూడా ఉండలేవు సుమా అని మృదులకి చెప్తున్నట్టుగా ఉంది. మృదుల మనసుని, శరీరాన్ని మైకం లాంటిది కమ్మేసింది. మనసు తేలిపోతుంది. తన ఉనికే మర్చిపోయినట్లుగా ఉంది. ఈ ప్రపంచం అంతా హర్షకిరణ్ కౌగిలి అయిపోయినట్లుగా ఉంది. అతని ఊపిరి వేడికి మృదుల చెంప మీద కారిన తడి ఆవిరైంది. అతని అధికారానికి మృదుల ఒంటరితనం భయపడి కాలి కొద్దీ పరుగు తీసినట్టు అనిపించింది. కొద్దిసేపు అయిన తర్వాత మెల్లగా, అతి మెల్లగా ఒంటి మీద స్పృహ వచ్చిన దానిలా మృదుల హర్షకిరణ్ చేతుల మధ్య నుంచి తనని తాను విడదీసుకుంది. ఇద్దరూ ఒకరిని ఒకరు నిశ్చేష్టులైనట్టు చూసుకున్నారు. నేను మృదుల గావరాగా అస్పష్టంగా అంది. హర్షకిరణ్ చప్పున మృదుల పెదవు మీద చూపుడు వేలు ఆంచి పారిస్తూ, వద్దు, దయయుంచి నిన్ను అవమానం చేశానని మాత్రం అనవద్దన్నాడు. అవమానమా? అయోమయంగా చూసింది. అవును, నీకు ఇష్టం లేని పని నేను చేసినట్లయితే ఈ ప్రపంచంలో ఎలాంటి శిక్ష వేసినా నాకు చాలదనుకుంటా. అవునా? అతను మృదుల వైపే చూస్తున్నాడు. మృదుల అతని కళ్ళల్లోకి తదేకంగా చూసింది. తర్వాత కాసేపటికి కాదు అన్నట్టు తల అడ్డంగా తిప్పేసింది. అంతవరకు ఊపిరి బిగబట్టు చూస్తున్న హర్షకిరణ్ గుండెల మీద భారం దిగినట్టు తేలిగ్గా నిట్టూర్పు విడిచాడు. నాకేమిటో తెలియటం లేదు, అస్పష్టంగా అంది మృదుల. హర్షకిరణ్ చేతులు దాచి మరలా మృదులను దగ్గరికి తీసుకున్నాడు. మృదుల తలని గుండెలకు ఆనించుకున్నాడు. ఈసారి అతని స్పర్శలో ఆవేశం లేదు. ఆ కౌగిలి ఆత్మీయతకి మరో పేర్లా ఉంది. మృదుల, ఇలా దగ్గరగా ఉండటం నీకు బాధను కలిగిస్తుందా? లేదు. నా దగ్గరగా ఉండటం బాగానే ఉందా? బాగుంది.
అతను మృదుల ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకుని ఆ కళ్ళల్లో వెతుకుతున్నట్టు చూశాడు. మృదుల పెదవులు చిగురుటాకుల్లా కంపిస్తున్నాయి. ఆ కళ్ళు సుందర సరోవరాల్లా తేటగా ఉన్నాయి. వాకిట్లో వాన కురిసి వెలసిన తేటతనం తెరిపి స్పష్టంగా కనిపిస్తుంది. మృదుల, నువ్వు నాకు కావాలి అనిపించింది. నీ మనసులో విజయ్ అనే వ్యక్తి ఉన్నాడని మీ అన్నయ్య ద్వారా తెలియగానే చాలా ఈర్ష్యపడ్డాను. ఆ తర్వాత దాన్ని తిట్టుకున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం ఉంటే ఇది నేను పట్టించుకోకూడదు అనిపించింది. నువ్వు ఒక మనోబాధలో ఉన్నావు. ఆ బాధ నుంచి నిన్ను తప్పిస్తేనే నీ మీద నాకు నిజమైన ప్రేమ ఉన్నట్లు అనుకున్నాను. నువ్వు విజయ్ మరణంతో ఒంటరితనపు ఎడారిలో చిక్కుకుపోయావు. నేను నీ జీవితంలో పచ్చటి తీరం కావాలనుకున్నాను. ఈ నిశ్చయానికి వచ్చిన తర్వాత నాకు విజయ్ విషయం ఈర్ష్యగా అనిపించలేదు. నిన్ను అతని నుంచి మరిపించే వ్యక్తి కావాలి నీకు. ఆ సంగతి నాకు తెలిసింది. మృదుల, నీలో అమృతమయ్యి ప్రేమమూర్తి అయిన వ్యక్తి ఉంది. ఆ వ్యక్తిని పొందటం కంటే అదృష్టం ఇంకేమీ లేదేమో. నిన్ను విజయ్ని మర్చిపోమని నేను కోరను. అతన్ని మరిపించగల శక్తి నాకుండాలనుకుంటాను. మృదుల, నా జీవితంలోకి రా. నీ గతంతో నాకు సంబంధం లేదు. నాకు నువ్వు కావాలి. నేను నిన్ను ఇంతలా ఎందుకు కోరుకుంటున్నానో నాకే తెలియదు. నన్ను అర్థం చేసుకో. అతని గడ్డం మృదుల పాపిడి మీద అశాంతిగా అటూ ఇటూ రాసుకుంటుంది. అతని కంఠం ఏదో లోకంలో ఉన్నట్టుంది. అతనికి ఆ క్షణాలు దివ్యంగా ఉన్నాయి. అతను తాదాత్మ్యత చెందిన మనిషిగా కళ్ళు మూసుకున్నాడు. ఆ క్షణంలో రమేష్ అక్కడికి వచ్చాడు. అతను చాలా త్వరగా వచ్చాడు. అతని కారు చెడిపోయింది. అతను నడుచుకుంటూ వచ్చేశాడు. చేతుల మధ్య పెద్ద పొడవాటి పూల గుత్తి ఉంది. ఎంతో ఇష్టంతో ఎంతో ఆతురతగా ఆ ఇంట్లో అక్కడ అడుగుపెట్టిన అతను అక్కడ గదిలో కనిపించిన దృశ్యం చూసి నివ్వెరపోయినట్టు నిలబడ్డాడు. గదిలో మృదుల హర్షకిరణ్ గుండెల్లో తల ఆనించుకొని ఉంది. అతను మృదుల తల మీద చెంపతో రాస్తూ ఏదో అంటున్నాడు. వారిద్దరూ ఈ లోకంలో లేనట్టున్నారు. రమేష్ ముఖంలో నవ్వు ఎగిరిపోయింది. అతను గిరుక్కున వెనక్కు తిరిగి అక్కడి నుంచి ఒక్క అంగలో బయటికి పారిపోయాడు. ఈరోజు కథ ఇంతటితో సమాప్తం అండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.